I wanted to ask few things, guys. First thing is a Scrum meeting is going on or not? Everybody Yes, participating? it's going Okay. on. This is important. Classroom people 100% has to do at board, not at your place. Online people also please try to make it. And second thing is taking time. Big data recordings. How many recordings completed? ఒకసారి డోర్ ఓపెన్ చేయండి. We'll close again once it is started. So less than 4 ఎవరైనా ఉన్నారా? Anybody less than 4? మీరు ఓకే. ఎనీ ఓకే. Fourth one progress. Okay. Fourth one fine. Show 8. Okay, fine. So I will do one thing, guys. So generally for every batch I'll take the tracking students and component tracking. I will do like this. So this time I wanted to take your names and first I wanted to check communication typing. Is form ready? Anil? Okay. Typing, communication, big data, how many completed? And SQL. I think SQL questions you got, right? You started, maybe you may be at the place of 10 or 15, 20, or maybe 0. 0 also fine. But by Monday, at least you should complete 40 to 50. That's Friday, Saturday, Sunday, 3 days by Monday. So taking name one by one and filling it, it will take minimum half an hour time. So I wanted to make it in a smarter way. There is a form already sent to group. Can you open? Anyone? Let me pause the recording a while. Resume recording. Okay. మీరు ఈ వీకెండ్ యూటిలైజ్ చేసుకోండి. ఎస్కేల్ ఒక 40 వరకు ఈజీగా ఉంటాయి కాబట్టి చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు కవర్ ఇట్ అట్లీస్ట్ 8, 9కి వెళ్ళిపోవాలి. 7, 8 ప్లస్ ఉన్న వాళ్ళు పర్వాలేదు. ఒక 2 to 3 డేస్లో కవర్ అయిపోతుంది. బట్ మీరు ఫోకస్ చేయాలి. ఇక్కడ నుంచి వీళ్ళందరూ. ఓకే, నేమ్ చూసుకున్నారు కదా. ఐ నీడ్ నాట్ రిపీట్ అగైన్. అండ్ నెక్స్ట్ ఎవరైతే టైపింగ్ డల్ అన్నారో ఏం చేయాలి వీళ్ళు? లెర్నింగ్. చాలా మంది ఉన్నారు లెర్నింగ్. ఆల్మోస్ట్ హౌ మెనీ ఆర్ దేర్? 15 members ఉన్నారు. 15 members. So what is your plan? How much time you are spending per day? Every day at least you have to spend 1 hour and check yourself. So, typing 1 hour continuous గా పెట్టద్దు ఎప్పుడు. 15-20 minutes టైప్ చేయండి. జస్ట్ గివ్ ఎ బ్రేక్ అండ్ డూ సంథింగ్ అండ్ అగైన్. ఆ బ్రేక్లో కావాలితే సీక్రెట్ బుక్ చదువుకోండి. క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళ కోసం 2 books తెచ్చాను నేను ఇక్కడ. చూసారా? ఇక్కడ డెస్క్ దగ్గర ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు తీసి చదువుకోవచ్చు. టైపింగ్ అనేది కంపల్సరీ. దీనికి ఒక 20 daysలో మీరు లెర్నింగ్ నుంచి డన్కి వచ్చేయాలి. రోజుకి మీరు హాఫ్ అన్ అవర్ టు 1 hour పెడితే 20 days మోర్ దెన్ ఎనఫ్. ఇది. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా ఉన్నాయి లెర్నింగ్. 12 members ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆన్ దిస్? ఎనీబడి? నీరజ ఆన్లైనా? ఎక్కడ? సారీ. సో మీరు సెల్ఫే ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే ఆర్ యూ డూయింగ్ సంథింగ్? సో కెన్ యూ సీ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఇంప్రూవ్ ఇన్ 1 to 2 months? సో కెన్ యూ జాయిన్? మేబీ ఆఫ్లైన్ కుదరకపోతే ఆన్లైన్ కమ్యూనికేషన్ కోర్సులు ఉంటాయి. వాళ్ళంటే వెర్బ్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, సో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్, ఇవి కావాలి ఇంపార్టెంట్. ఇవి వస్తే మనకున్న నాలెడ్జ్తో టెక్నికల్ కదా మనం నేర్చుకునేది, కొట్టేయచ్చు అయిపోతుంది. మనం యూజ్ చేసే ఇంగ్లీష్లో కూడా 70% మన వర్డ్సే వాడతాం. ఏదైతే డెవలప్ చేస్తామో నేర్చుకుంటున్నామో ఎస్క్యూఎల్ ఉన్న టెర్మినాలజీ, బిక్కర్లో ఉన్న టెర్మినాలజీ వాడతాం కదా. సో కాకపోతే వీటితో పాటు అవి రావాలి, చాలా ఇంపార్టెంట్. అది రాలేదంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే అవ్వదు. నేను చూశాను 50, 60, 70, 80 ఇంటర్వ్యూస్ అవి కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. ఓకే,
వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే 78 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే ఎన్ని నెలలు పడుతుంది గైస్? 5-6 నెలలు పడుతుంది కదా. 5-6 నెలల వరకు కూడా కాల్స్ వస్తున్నాయి, హ్యాపీ. ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు అంటే కమిట్మెంట్ ఉంది, ఫోకస్ ఉంది. కానీ ఫస్ట్ బేసిక్ సరిగ్గా లేదు, కమ్యూనికేషన్, టైపింగ్ రాదు, 2 రావు. తర్వాత 2 మంత్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ట్రై చేస్తే అప్పుడు వర్కౌట్ అయింది. అలాంటి ఇష్యూస్ ఆల్రెడీ ఫేస్ చేశారు కాబట్టి స్టూడెంట్స్, మీరు ఆ విషయం ఫేస్ చేయకూడదని నా ఉద్దేశం. అంటే మీ పేరు ర్యాండమ్గా పిక్ చేశాను. ఇంకా మధు, మహేష్ ఎవరున్నారు ఇక్కడ ఆన్లైన్? వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఓకే, యూట్యూబ్లో చూస్తున్నారు. పని చేయండి, ఇక్కడ లెర్నింగ్ ఉన్న వాళ్ళందరూ నేమ్ కావాలతో లిస్ట్ ఇస్తాను మీకు. ఒక టీమ్గా ప్రిపేర్ అయ్యి క్లాస్ రూమ్కి వచ్చిన వాళ్ళు ఆఫ్టర్నూన్ 2కో 3కో విల్ డూ సమ్ యాక్టివిటీ ప్లాన్ చేద్దాం. ఇంతవరకు చేయలేదు ఏ బ్యాచ్కి, బట్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు డూ సంథింగ్. ఫైన్. 30 to 40, 20 to 30. సో మంజుల, వినయ్, వివేక్ ఆల్రెడీ ఎస్కేల్ వచ్చాయి మీకు? వచ్చు కదా గైస్, గుర్తుపెట్టుకోండి. మంజుల ఎక్కడ? ఆన్లైన్. వినయ్, వివేక్ ఇక్కడే ఉన్నారు. సో మిగతా వాళ్ళు అంటే వీళ్ళకి రాదని కాదు, ఇంకా స్టార్ట్ చేయాలని ఉండొచ్చు నాకు తెలిసి. మీకు ఎస్కేల్ బాగా డౌట్ కష్టం అనుకున్న వాళ్ళు వీళ్ళని పిక్ చేసుకోండి. పవన్, పవన్ ఎక్కడ? ఆన్లైన్. Yes, sir. I'm attending from online today. వై క్లాస్ రూమ్కి రాలేదు? Yeah, sir. My parents are coming. So, సో పవన్ ఆల్సో గుడ్ ఎట్ ఎస్కేఎల్ అండ్ పైథాన్. sir, E. Pawan Kumar. E. Pawan Kumar. ఓకే ఓకే, ఫైన్. ఓకే గైస్, సో వీ విల్ డూ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ 2 to 3 days ఒకసారి చేద్దాం మనం. రికార్డింగ్స్ 1 to 1 వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై ఇట్ నౌ. కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు, ఐ నో దీస్ పీపుల్. జస్ట్ ఫోకస్. నెక్స్ట్ రేపటికి నాకు ఇంప్రూవ్మెంట్ కనపడాలి. టుమారో ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ అట్లీస్ట్ 5-10 minutes ఆన్ దిస్. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, అట్లీస్ట్ +1 +2. ఇక్కడ పాసిబిలిటీ ఉంటే ఇక్కడ ఒక +10. ఇది ఇంప్రూవ్మెంట్ అంత ఇమీడియట్గా వచ్చేది కాదు, ఐ కెన్ అండర్స్టాండ్. మీరేం అప్డేట్ చేయడానికి మీరు ఇంక షీట్ మీకు రాదు. ఇదంతా కాపీ చేసి నేను ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటా, నేను అడుగుతాను. యూ నీడ్ నాట్ అప్డేట్, ఐ విల్ అప్డేట్. జస్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద నెంబర్, దట్స్ ఇట్. ఓకే Sir, ఫైన్, లెట్స్ క్లోజ్ దిస్ పార్ట్. నెక్స్ట్ నేను క్లాస్ అయిన తర్వాత ఐ కాపీ ఇంటూ ఇన్ మై ఫార్మేట్, ఈ ఫార్మేట్లో పెట్టుకుంటాను. ఇక్కడ వరకు మనం ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నాము. దెన్ వీ కెన్ స్టార్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ అర్థమైపోతుంది, మీ 1 monthలో మీకు తెలిసిపోతుంది మీరు ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నారు ఏంటి. ఇంచుమించుగా 1 monthకి వచ్చేసరికి ఇక్కడికి వస్తాం మనం. మీరు నెంబర్ ఎక్కడుంది మీది, అప్డేటెడ్లో ఉన్నారా, లెస్ ఉన్నారా, గుడ్డా, బ్యాడా, యావరేజా? ఎవ్రీడే యూ కెన్ సీ, బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ చేంజ్ ద ఎఫర్ట్స్. యావరేజ్ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుకి మీకు అర్థమైపోయింది కదా ఎక్కడ ఉన్నారా. సో నౌ ఇంక్రీజ్ ద టైం. పక్కన అతను 9 o'clock క్లోజ్ చేస్తున్నాడు. హీస్ గుడ్ ఎస్క్యూఎల్, పైథాన్ వచ్చు, కంప్యూటర్ టైపింగ్ వచ్చు, మీకు రాదు. సేమ్ తనలా చేస్తే అవ్వదు కదా. యూ హావ్ టు స్పెండ్ మోర్ 2 to 3 hours ఎక్స్ట్రా పర్ డే. విత్ ఇన్ 1 month టైంలో యూ కెన్ రీచ్ విత్ హిమ్. Typing close and tracking got the data. We'll review this data. And next SQL ఎక్కడ వరకు వచ్చారు? hello, sir. హలో. Yeah, will you be available tomorrow in the institute, sir? I need to speak with you. Yeah, sure, you can come. At what time you will be available, ma'am? I'll be available tomorrow till 1 o'clock. Till 1 o'clock. Okay. Saturday, yeah. Thank you. Okay. So now I need some information on SQL. What exactly you have learned? Tell me one by one. What is SQL? Structure query language. What is RDBMS? Relational Relational database management. What is Oracle? మరి రెండింటికి ఫుల్ ఫామ్ చెప్పారు, దీనికి ఏమో అబ్రివేషన్ చెప్తున్నారేంటి?
It is a database. Oracle database. SQL structure query language. Very good. But what is this? Full form, okay. What is this? Database Database. Language to language. communicate with Communicate database. with data. ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు ఎవరు ఇప్పుడు కాదు 1 వీక్ బ్యాక్ ఈ కోర్స్ జాయిన్ అవుతేటప్పటికి నాకు ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ తెలియదు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా రాంగా చెప్పండి వెరీ గుడ్ వన్ ఎనీబడి ఎల్స్ పేరు సునీల్ ఓకే సునీల్తో 10 లక్షల ప్యాకేజ్ కొట్టించి పంపించాలి అప్పుడు మన సక్సెస్ అన్నట్టు సునీల్ చెప్పాడు చెప్పని వాళ్ళు ఇంక 4-5 ఉంటారు నాకు తెలుసు ఓకే ఫైన్ అది ఇప్పుడు తెలిసింది కదా నీకు ఆర్డబ్ల్యూఎంఎస్ ఫుల్ ఫామ్ చెప్పారు ఓకే వాట్ ఈస్ ఆర్డబ్ల్యూఎంఎస్ ఓకే ఆరకల్ ఏం చెప్పారు ఆరకల్ ఇచ్చే Database. ఏం సాఫ్ట్వేర్ టైపింగ్ సాఫ్ట్వేరా మూవీ సాఫ్ట్వేరా క్లారిటీ ఉండాలి ఏంటి డేటాబేస్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ఆరకల్ కంపెనీ ఇంకేమున్నాయి ఆరకల్ కాకుండా DB2 వెరీ గుడ్ DB2 ఫ్రమ్ విచ్ కంపెనీ IBM. IBM MS SQL Microsoft. MS SQL ఎవరిదే Microsoft. MS అక్కడ ఉంది మైక్రోసాఫ్ట్ ఓకే ఆరకల్ది ఇంకేమున్నాయి IBM. MongoDB. MySQL is open source. MongoDB. MySQL is open source. PostgreSQL. PostgreSQL. MongoDB. SQLite. It is Vertica. డాట్ అన్ని నేర్చుకోకర్లా మీరు SQL నేర్చుకుంటే ఆల్మోస్ట్ అన్ని వచ్చినట్టే మీకు స్మాల్ ఒక 5% ఫ్యూచర్స్ చేంజ్ అవుతాయి అంతే ఫైన్ నౌ టెల్ మీ SQL is a structure query language full form. It's a syntactical language to communicate from end user to software. ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ అనుకున్నాం కదా ఇవి ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్తో మీరు కమ్యూనికేట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యూజ్ లాంగ్వేజ్ SQL లాంగ్వేజ్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ఓకే ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి కదా ఎవ్రీబడి నోస్ తెలుగు యూ క్యాన్ యూజ్ బట్ మీకు హిందీ వచ్చు నాకు తెలుగు వచ్చు అప్పుడు ఏం చేయాలి ఇద్దరికి కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వీ విల్ యూజ్ ఇంగ్లీష్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్ ఫైన్ సో ఇలా నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి ఈ డేటాబేస్ అన్ని ఎండ్ యూజర్ కనెక్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు యూజ్ అప్పుడు ఆ SQL ఎలా ఉంటుంది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఆర్ క్రియేట్ టేబుల్ టేల్స్ అండ్ స్కీమా అంతేనా సో ఇలాగే ఎందుకు ఇవ్వాలి సేల్స్ టేబుల్ క్రియేట్ అని ఇవ్వకూడదా సేల్స్ టేబుల్ క్రియేట్ వై షుడ్ ఐ గివ్ లైక్ దిస్ ఇలా అయితే వర్క్ అవుద్దా వై ఇలా ఎందుకు ఇవ్వాలి తమ్ముళ్ళు ఎవరు పెట్టారు రికార్డ్ SQL ఓల్డ్ SQL చూస్తే 3-4 ఫస్ట్ మీకు ఇది ఎంత అందులో ఈ ఎగ్జాంపుల్ నా ఓల్డ్ 12 చూసినా ఉంటుంది ఓకే వదిలేసింది దాని సంగతే చెప్పండి వై హూ మేక్ ఇట్ దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటాక్స్ RDBMS, sir. థింగ్ ఈస్ నౌ అగైన్ క్వశ్చన్ వాట్ ఈస్ RDBMS ఫుల్ ఫామ్ ఓకే వాట్ ఈస్ RDBMS It is provide the rules and regulations how to database we have Use to the tables and the rules and storage the tables. data. ఇట్స్ అ టేబుల్ మరి ఆరకల్ కూడా టేబులే కదా మరి రెండు డిఫరెన్స్ ఏంటి Oracle is Both are database. It different contains the rows and databases. columns and the tables. డేటాబేసెస్ Yes. ఆరకల్ కి DB2 కి RDBMS is a రిలేషన్ పెట్టచ్చా concept, sir. Column name. 2 tables 2 databases To database. డేటాబేస్ కి పెట్టలేం కదా రిలేషన్ వెరీ గుడ్ సో టేబుల్ కంటే ఒకే డేటాబేస్ లో ఉండాలి సో RDBMS ఏం చేస్తుంది దానికి RDBMS is a concept, sir. ఓకే సో ఎవరైనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నారు మీ ల్యాప్టాప్ లో ఏది ఇన్స్టాల్ చేశారు Yes, sir. MySQL MySQL. లేకపోతే SQLite చేస్తుంటారు కదా మరి ఎవరు RDBMS ఎందుకు చేయలేదు మీరు The It is a concept. concept, sir. RDBMS It is not ఇన్స్టాల్ a చేయకుండా ఎలా software. చేస్తున్నారు చేశారా Did you RDBMS install not a RDBMS? software, sir. మరి ఎప్పుడు చేస్తారు ఈరోజు చేస్తారా విల్ యూ డూ ఇట్ టుడే
Yes, sir. Not possible, sir. అసలు RDBMS అనే సాఫ్ట్వేర్ ఉందా? లేదు No. కదా? It's a concept. కాన్సెప్ట్ Concept, sir. ఫస్ట్ కాన్సెప్ట్ లో రూల్స్ ఏంటి? Data must be డేటాని stored in స్టోర్ చేసి మేనేజ్ చేయాలంటే దేర్ ఇస్ ఎ ప్రాసెస్. Yes. ఆ ప్రాసెస్ లో ఒక డేటాబేస్ అనేది ఉండాలి. డేటాబేస్ డిబి. ఈ డేటాబేస్ లోపల మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. డిబిఎంఎస్ లో అంత లేదు. డేటాబేస్ మేనేజ్మెంట్. RDBMS వచ్చి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. టేబుల్ ఉండాలి. టేబుల్ 1, టేబుల్ 2. టేబుల్లో రోస్ కాలమ్స్ అనే కాంబినేషన్ ఉంటుంది. దీన్ని ఏమంటాం? రో అంటాం. Row. దీన్ని ఏమంటాం? కాలం. Column. Column. దీనికి ఇంకోనేమేంటి రోకి? వెరీ గుడ్, రికార్డ్. Record. ఓకే, ఇంకోనేమేంటి? Tuple. రికార్డ్ అనొచ్చు, రో అనొచ్చు, టపుల్. నోట్ చేసుకోండి, ఇది టెర్మినాలజీ. RDBMS లెవెల్లో ఒక టెర్మినాలజీ వాడతాం, డేటా వేర్ హౌసింగ్ లో ఒక టెర్మినాలజీ వాడతాం, డేటా ఇండస్ట్రీకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఇంకో టెర్మినాలజీ వాడతాం. టపుల్. ఇది కాలం. కాలం ఇంకోనేమేంటి? కాలం అనొచ్చు. Attribute. వెరీ గుడ్, అట్రిబ్యూట్. వన్ మోర్ నేమ్. మెటాడేటా. మెటాడేటా అంటే అంత వస్తుంది డిఫరెంట్. కాలం, అట్రిబ్యూట్, properties. ప్రాపర్టీస్ Proper- అనొచ్చా? Yes. Huh? Yes, Properties. sir. Properties. ప్రాపర్టీస్ అంటే అన్ని కాలం నేమ్స్, వాటి యొక్క డీటెయిల్స్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి. మన జనరల్గా వాడేది కాలం, రో. ఫైన్. రన్నింగ్ నోట్స్ రాసుకోండి గైస్. మీరు ఇలాంటి సింపుల్ థింగ్స్ నోట్స్ మీకు దొరకదు. జస్ట్ హ్యావ్ టు నోట్ డౌన్ దీస్ థింగ్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, ప్లీజ్ ఓపెన్ 4 pages సపరేట్లీ ఇన్ అవర్ బుక్. ఆల్రెడీ నేను అందులో చెప్పాను. 4 pages వదిలేసి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పినప్పుడు నేను అప్డేట్ ఇస్తా. ఇది సపరేట్గా రాసుకోండి ఇంపార్టెంట్ అని. దెన్ యూ కెన్ రైట్ దోస్ థింగ్స్ ఇన్ దట్ 4 pages, 4 or 5 pages, మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ. ఈ 4 pagesని ఎవ్రీడే రీడ్ చేయండి. లైక్ యాజ్ ఐ గివ్ మై ఎక్సెల్ షీట్ ఇచ్చాను మీకు. అందరి దగ్గరికి ఎక్సెల్ షీట్ వచ్చిందా రాలేదా? ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్. హౌ మెనీ ఆర్ స్పెండింగ్ దిస్ ఎక్సెల్ షీట్? డైలీ యూజ్ చేసిన వాళ్ళు ఎవరు లాస్ట్ 4 daysలో? ఓన్లీ 1 person, 2. దట్స్ ఇట్. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంటో ఈ ఎక్సెల్ షీట్ కూడా అంత ఇంపార్టెంట్. ఏ టైం అయినా పర్లేదు, మార్నింగ్ నుంచి నైట్ లోపు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి జస్ట్ 10-15 minutes స్పెండ్ చేయండి. ఓకే. అండ్ క్లౌడ్, GCP వర్సెస్ అజూర్, ఆన్-ప్రెమ్ వర్సెస్ క్లౌడ్, లాగింగ్ అంటే తెలియదు. ఏంటి, వాట్ ఈస్ లాగింగ్, వాట్ ఇన్ఫో, వార్నింగ్, డిబగ్, ఎర్రర్, చాలా ఇంపార్టెంట్ ఇవి. అది ఇక్కడ పెట్టాను. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మాట్లాడతాము. కానీ వెన్ మేబీ సెకండ్ మంత్లో బిగ్ డేటానో లేక బిగ్ క్వరీనో ఎయిర్ ఫ్లో చెప్పినప్పుడు నేను దీని గురించి చెప్తా. ఐ విల్ టాక్ జస్ట్ ఒక 4-5 minutes మాట్లాడతాను అంతే. ఆ 4-5 minutes మాట్లాడింది మీరు గుర్తుపెట్టుకుని ఇంటర్వ్యూస్లో వాడాలంటే అవదు. నా లెక్క ప్రకారం నేను చెప్పాను, మీరు మర్చిపోతారు. ఇలాంటి ఎక్సెల్ షీట్ని మీరు డైలీ చూస్తే నేను 4 minutes చెప్పినప్పటికీ మీకు ఆల్రెడీ దీని మీద ఒక ఐడియా ఉంటుంది. పర్ఫెక్ట్గా మీరు యూటిలైజ్ చేయగలుగుతారు. అలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఎక్సెల్ షీట్లో పెడుతున్నాను. ఓకే. అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది కూడా ఇచ్చేసాను ఇక్కడ. ఫస్ట్ స్క్రీనింగ్, స్కిల్ మ్యాచింగ్, HR కాల్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్, సెకండ్ రౌండ్, డాక్యుమెంట్ షేరింగ్, HR ఇంటర్వ్యూ, ఆన్బోర్డింగ్. ఎక్కడ ఏం మిస్టేక్లు చేస్తారు నాది లాస్ట్లో చెప్తాను. ఓకే. రెజ్యూమ్ ఫార్మేట్ ఎలా ఉండాలో కూడా ఇచ్చేసి ఎక్సెల్ షీట్లో. ఫస్ట్ డేనే మీరు లాస్ట్ డే వాడాల్సింది కూడా అందులో ఉన్నాయి. ఎంత ఇంపార్టెంట్ ఆలోచించుకోండి. స్పార్క్ రిలేటెడ్ సమ్ టెక్నికల్ పాయింట్స్ కీప్ ఆన్ యాడ్ చేస్తూనే ఉంటుంది ఇందులో. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ దిస్. ఓకే. చూడండి, డిఎస్సి బోల్డ్లో పెట్టాను. ఎందుకు బోల్డ్లో పెట్టాను? వై దిస్ ఈజ్ బోల్డ్. LLMs అంటే ఏమేమి LLMs ఉన్నాయి మార్కెట్లో? ఎవరిని వాడుతున్నారా? అందరికీ తెలుసు కదా. ఇది జెమినై, లామా 2 వాడారు ఎవరన్నా? వాళ్ళే. మెటా, వాట్సాప్లో ఉన్నది ఇదే కదా మెటా. దాన్ని లామా 2 అంటారు, ఇప్పుడు మెటా అయింది. దీన్ని బార్డ్ అంటారు, జెమినై అయింది. బ్లాక్ బాక్స్ కోడింగ్కి వండర్ఫుల్. మీకు SQL, పైథాన్ అయితే అసలు మీకు 99% కోడ్ ఇచ్చేస్తుంది. మీరు అర్థం చేసుకుని చేసుకోవడమే. గిట్ పైలట్, పర్ప్లెక్సిటీ ఈజ్ వండర్ఫుల్ LLM. ఎవరికి తెలియదు ఇది. ఇది చాట్ జీపీటీకి పోటీ.
pi.ai, పర్సనల్ ఏఐ. ఓకే, మీకు మూడు బాగాలేదు, యూ వాంటెడ్ టు లిజన్ ఎ స్టోరీ. పిఐకి వెళ్ళి కెన్ యూ టెల్ మీ వన్ స్టోరీ అంటే అదే స్టోరీ మొత్తం టెక్స్ట్ చేస్తే వాయిస్ కూడా వస్తాయి. 8 టైప్స్ ఆఫ్ వాయిస్ ఉన్నాయి, జెంట్ 4, లేడీ 4. మీకు జస్ట్ మీరు ఇస్తే చాలు, విల్ గివ్ ఎవ్రీథింగ్. గివ్ మీ సమ్ వీకెండ్ ప్లాన్ ఇన్ హైదరాబాద్ అని అడగండి, సాటర్డే సండేకి సరిపడే ప్లాన్ ఇచ్చేస్తుంది విత్ వాయిస్. మనం టెక్నికల్గా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటివి తెలుసుకోవాలి. కానీ సో ఎప్పుడో పెట్టారు మీకు, ఇంకా చాలా ఉన్నాయి, ఇవి చాలు. సమ్ లింక్స్ ఇక్కడ ఇప్పుడు ఎందుకు హైలైట్ చేస్తానంటే దీన్ని ఇద్దరా చూసారు, 10 మంది చూసుంటే పక్కన పెట్టేవాడిని. సో ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది దీని మీద, ఏ షీట్లో ఏముంది, సెకండ్లో ఏముంది, థర్డ్లో ఏముంది. సో ఏమి తెలియదు మీకు, స్కాలబిలిటీ అంటే తెలియదు, జస్ట్ గెట్ సమ్ నాలెడ్జ్. 12 వీడియోస్లో కవర్ అయింది కదా ఇది. క్లౌడ్ ఫ్యూజన్ తెలీదు మనకు, అవుట్ ఆఫ్ బాక్స్ మనం డిస్కస్ కూడా చేయము, కాకపోతే ఇదేంటో తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్, ఎక్కడ ఉంది, దేనికి ఉపయోగపడుతుంది, దట్స్ ఇట్. సో అలా ఇదంతా కవర్ చేయడానికి మీకు 1 మంత్ పడుతుంది. ఐ నో 1 మంత్ మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఫైన్, ఐఎమ్ కమింగ్ బ్యాక్. 4 పేజెస్ యూజ్ చేసుకోండి. అక్కడ జస్ట్ రో రికార్డ్ టప్లను రాసుకోండి, కాలం అట్రిబ్యూట్ ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ అని నోట్ చేసుకోండి. దీని కాంబినేషన్లో ఉండేదే రియల్ డేటా కదా. ఆర్డీబీఎంఎస్ గురించి కదా మనం మాట్లాడుకునేది, అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యాం. సో ఆర్డీబీఎంఎస్ కాన్సెప్ట్లో ఏం చెప్తుందంటే ఇవన్నీ చెప్తుంది. సో ఇక్కడ యూనిక్ వాల్యూ కావాలనుకుంటే దాన్ని ప్రైమరీ కింద పెట్టండి. ఇదే యూనిక్ వాల్యూ వేరే చోట యూజ్ చేస్తే ఫారెన్ కీ కింద తీసుకోండి. రెండింటి మధ్య రిలేషన్ పెట్టాలి, కావాలంటే జాయిన్ అయ్యాలి, జాయిన్లో ఏ కైండ్ ఆఫ్ జాయిన్ చేయొచ్చు, డేటాను ఎలా మేనేజ్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్డీబీఎంఎస్ అనే కాన్సెప్ట్ ఇచ్చింది. సాఫ్ట్వేర్ కాదు, ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్ ఎలా యూజ్ చేయమన్నాను, దాంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఏముంది, అది ఇంటర్వ్యూలో యూజ్ అవుద్దా, లేకపోతే ప్రాజెక్ట్ చేయడానికి ఏమైనా ఉంటుందా, ఉండదు కదా. నాలెడ్జ్ పెంచుకోవాలి. సో అలాగే ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఆర్డీబీఎంఎస్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఈ సాఫ్ట్వేర్లన్నీ డెవలప్ చేశారు కంపెనీస్. అండర్స్టాండ్. ఇనిషియల్గా 1980s ఆ టైంలో ఆరకల్లోడు ఒకలాగా టైప్ చేసేవాడు, క్రియేట్ టేబుల్ నేమ్. డీబీటీ వాడు వచ్చి సేల్స్ టేబుల్ క్రియేట్ అని పెట్టేవాడు. మైక్రోసాఫ్ట్ వచ్చి టేబుల్ క్రియేట్ సేల్స్ అని పెట్టేవాడు. వాళ్ళ ఇష్టం. సో బట్ అందరూ ఫాలో అయ్యేది సేమ్ కాన్సెప్ట్ కదా. ఇఫ్ ఎవ్రీబడి ఫాలోయింగ్ ద సేమ్ కాన్సెప్ట్, వై డిఫరెంట్ సింటాక్సెస్ అనే కాన్సెప్ట్ అనే టాక్ వచ్చింది. అప్పుడు W3 అనే WWW వరల్డ్ వైడ్ వెబ్ అనే కమ్యూనిటీ దే హ్యావ్ డిసైడెడ్, ఎవరైతే ఆర్డీబీఎంఎస్ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ సింటాక్టికల్ లాంగ్వేజ్ కాల్డ్ SQL. ఈ లాంగ్వేజ్ ప్రకారం క్రియేట్ టేబుల్ నేమ్, కాలం నేమ్, స్పేస్, డేటా టైప్ ఇలానే ఉండాలి అని డిసైడ్ చేశారు. మొత్తం అన్ని ఇంకా క్వరీస్ అన్నీ కూడా జాయిన్ అయితే ఎలా ఉండాలి, గ్రూప్ అయితే ఎలా ఉండాలి, వేర్ కండిషన్ అయితే వేరే ఎక్కడ పెట్టాలి, దీని తర్వాత గ్రూప్ బై ఉండాలి, దాని తర్వాత లిమిట్ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దాన్నే SQL అంటాం. సో ఈ సింటాక్టికల్గా మనం రాస్తేనే వర్క్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్స్ అన్ని. వీళ్ళందరూ కూడా అప్డేట్ అయ్యారు దీనికి, ఈ SQL. అర్థమైందా? క్లియర్. SQL is a syntactical language, RDBMS is a concept, so Oracle is it's a database software which is following RDBMS, which is implemented by using SQL syntax. Clear? Good. Any questions? Online guys, anybody have any question? No, sir. So next, what is Oracle, what is SQL, what is అయిపోయింది. So data types అయినాయా? డేటా టైప్స్ DDL, DML, TQL. DDL ఏముంటాయి? క్రియేట్, ఆల్టర్, Drop. డ్రాప్, ట్రంకేట్. DML, ఇన్సర్ట్, Insert, Update, update, delete. డిలీట్, డ్రాప్, TQL, సెలెక్ట్. Select. ఓకే, ఇప్పుడు క్వరీ రాసినప్పుడు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుద్ది, సెలెక్టా లేకపోతే క్రియేట్ DDL అవుతుంది. commands. ఓకే, క్రియేట్ చేశారు, ఇన్సర్ట్ చేశారు అని అయిపోయింది. సెలెక్ట్ క్వరీని అనలైజ్ చేశారా, హౌ సెలెక్ట్ క్వరీ విల్ ఎగ్జిక్యూట్.
ఇంకా అక్కడ వరకు రాలేదనుకుంటా. బట్ మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇట్ From విల్ బి sir. యూస్ఫుల్ ఫర్ యూ. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇది. ఇది సెలెక్ట్ క్వరీ రాసినప్పుడు సెలెక్ట్ క్వరీలో ఇంకా మనం గ్రూప్ బై ఆర్డర్ బై అని కవర్ అవ్వలేదు కదా. కవర్ అయిన తర్వాత సార్ దృష్టిలో పెట్టుకోండి. ఆఫ్టర్ 1 వీక్ యూ కెన్ లుక్ అట్ ఇట్. యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. సోర్స్ ఉన్నాయి. 3 టేబుల్స్ని మనం తీసుకున్నాము. ఫ్రమ్ అని చెప్పి తీసుకుని మూడిట్లకి జాయిన్ వేసాము. ఫస్ట్ జాయిన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, తర్వాత వేర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫిల్టర్ అవుతుంది, తర్వాత గ్రూప్ బై ఎగ్జిక్యూట్ అవుద్ది. గ్రూప్ బై ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ హ్యావింగ్కి వేర్కి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. వేరు ఫిల్టరింగే, హ్యావింగ్ ఫిల్టరింగే. ఓకే, యూ విల్ గెట్ దిస్ నాలెడ్జ్ మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్. తర్వాత ఈ ఫిల్టర్ అయిన తర్వాత సెలెక్ట్ అవుద్ది, తర్వాత ఆర్డర్ బై, తర్వాత లిమిట్ ఆఫ్సెట్, ఆ తర్వాత రిజల్ట్స్ డిస్ప్లే అవుద్ది. క్వరీ ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ ఇది. ఇది మన ఇన్స్టాగ్రామ్లోనే ఉంది, మీకు కావాలంటే షేర్ చేస్తాను గ్రూప్లో. ఇది చూడండి. క్లోజ్ ఇట్. ఓకే ఫైన్. ఒక క్వశ్చన్ జనరల్గా అడుగుతాను నేను. ఆల్టర్కే, డ్రాప్కి, డిలీట్ ఇక్కడ ఎందుకు ఉంది? డ్రాప్, ట్రంకేట్ ఎక్కడ ఎందుకు ఉన్నాయి? డ్రాప్ ట్రంకేట్ టేబుల్ మీద పర్ఫామ్ డ్రాప్ చేస్తాం అంటే సార్. కంప్లీట్ గా డేటా విత్ స్కీమా, టేబుల్ స్ట్రక్చర్ ఆల్సో డిలీటెడ్. ట్రంకేట్ data, complete data will be deleted, but table Permanently. structure will be there. You can insert data after some time. Delete. రోస్ మీద It will రికార్డ్స్ Only not మీద particular be- record The will specific data will be Operate select star from sales ఉంది. ఇక్కడ డిలీట్ పెడితే ఏమవుద్ది? ఏమవుద్ది? ఎగ్జిక్యూట్ అవుతా అవుతా ఏ సరే ఓకే. డిలీట్ select and delete both cannot. ఏమవుద్ది? We need to give the condition. సేల్స్ Sir. టేబుల్ డిలీట్ అయిపోద్దా? No, sir. We need to give the condition. Where? సారీ, filter వెరీ condition గుడ్. have ఏమైపోద్ది? to- ట్రంకేట్ అయిపోద్ది. అవునా? మరి డిలీట్ ఎందుకు Yes. ఇచ్చాడు ట్రంకేట్ ఉండగా? మళ్ళీ కండిషన్ వెరీ గుడ్. Particular, 100% హౌ టు okay. యూజ్ వేర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది రియల్ టైంలో కూడా మెయిన్ డేటా మీద ఏదో ఒక రికార్డ్ డిలీట్ చేయాలి, వేరు పెడితే మర్చిపోయి డిలీట్ కొడతారు, మొత్తం డేటా పోతుంది. Particular records delete చేయడానికి delete అనే keyword use చేస్తాం. ఏదండి? Particular యా, data పర్టికులర్ డేటాని మాత్రం రిమూవ్ చేయడానికి delete అనే keyword use డిలీట్ అనేది యూజ్ చేస్తాం. గాట్ ఇట్? లేదు టేబుల్ డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలంటే drop. ట్రంకేట్. ఒక ట్రీ ఎగ్జాంపుల్ చెప్పాను, తెలుసా ఎవరికన్నా? ట్రీ ఎగ్జాంపుల్. ఒక ట్రీ ఉంది, ట్రీకి 20 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఒక టేబుల్లో 20 కాలమ్స్ ఉన్నాయి, 20 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ 2 రోస్ ఉన్నాయి. సో ఏం చేస్తే డ్రాప్, ఏం చేస్తే డిలీట్, ఏం చేస్తే ట్రంకేట్? అంటే ఇప్పుడు ఒక మ్యాంగో ట్రీ ఉంది, దానికి ఒక 2 to 3 బ్రాంచెస్కి డిసీజ్ వచ్చింది. చెట్టు మొత్తం తీసేస్తామా? ఆ బ్రాంచెస్ మాత్రం తీయాలి. అంటే వేర్ ఫిల్టర్ ఏంటి ఇక్కడ? వేర్ బ్రాంచ్ హ్యాస్ ఇన్ఫెక్టెడ్ అంటే ఏమవుద్ది? డిలీట్ అవుతుంది. 2 to 3 Delete. మాత్రమే రిమూవ్ అవుతాయి. అదే ట్రంకేట్ అంటే ఎంటైర్ ట్రీ. రైనీ సీజన్లో మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు కదా రోడ్డు పక్క చెట్లకి, మొత్తం ఎవ్రీథింగ్ రిమూవ్ చేసేస్తారు. ఓన్లీ ఏముంటుంది? స్టెమ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రంకేట్. ఇది Entire roads తో సహా రోడ్డుకి అడ్డం వచ్చితే ఏం చేస్తారు? చెట్ని మొత్తం పీకి పడేస్తారు. డ్రాప్. ఇప్పుడు అలా చేయట్లేదు, వేరే చోట పెడుతున్నారు తీసుకెళ్ళి ఒక టెక్నాలజీ యూజ్ చేసి. ఇప్పుడు అర్థమైందా? గుర్తుండదా బాగా ఇప్పుడు? కానీ డిలీట్ వాడినప్పుడు మాత్రం 100% హౌ టు యూజ్ వేర్ కండిషన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడుగుతారు, ఇది ఒకటి అడుగుతారు. ఓకే, ఫిల్టర్కి హ్యావింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అది నార్మల్ ఆన్సర్ చెప్పొద్దు, విత్ ఎగ్జాంపుల్ చెప్పండి. కావాలంటే ట్రీ ఎగ్జాంపుల్ చెప్పండి, దే విల్ బి హ్యాపీ, నో డౌట్. ఇంటర్వ్యూలో ఓన్లీ పాలిష్ ఇంగ్లీషే మాట్లాడాలి, ప్రొఫెషనెంట్గా ఉండాలి అనుకోవద్దు. అలా ఉంటే సెలెక్ట్ అవ్వరు. ఇంటర్వ్యూర్ కనెక్ట్ అవ్వాలి, ఆ కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వాలి. ఫైన్. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నారు ఎస్క్యూఎల్లో? టీఎల్, డిఎంఎల్, డిక్యూఎల్. కన్స్ట్రైంట్స్ చెప్పండి ఏంటి?
primary key ఫస్ట్ for నల్, Not null, నాట్ నల్, unique, యునిక్, unique, check, foreign, చెక్, check, డిఫాల్ట్, default, ఓకే, foreign key, పీకే, foreign key and పీకే, primary ఎఫ్కే. key. Primary key. primary key, పీకే అంటే నల్ అంటే Empty records. empty empty-యా? records. No, sir. No. ఎంటీ వేరు, నల్ల వేరు కదా. Yes. స్పేస్, అక్కడ జస్ట్ డేటా ఉంది, స్పేస్ ఉంది, అది నల్ల. No. నల్ అంటే నథింగ్, nothing. నథింగ్ టు షో. స్పేస్ అంటే సంథింగ్ ఉంటుంది అక్కడ, స్పేస్ అని. గుడ్. ప్రైమరీకి ఫారెన్కి ప్రాక్టీస్ చేశారా? Yes, sir. డూప్లికేట్ వాల్యూ ఎంటర్ అవుతుందా? Primary key లో ఎన్ని క్వరీస్, అది ఎన్ని క్వరీస్ ప్రాక్టీస్ చేశారు? ప్రైమరీకి క్రియేట్ చేశారు టేబుల్, ఇన్సర్ట్ చేసినప్పుడే కదా మీకు తెలిసేది. ఒక 5 to 10 times ట్రై చేశారా? 5 times, అట్లీస్ట్ 5 times గుడ్. 1 to 2 time అయితే యూజ్లెస్, వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే, వెరీ గుడ్. కన్స్టెంట్స్ అయిపోయి నెక్స్ట్ ఏంటి, ఏమి ఇచ్చారు ప్రాక్టీస్ ఇవాళకి రేపటికి? ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ కదా. ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ లో మీకు ఏదైనా ఒక క్వశ్చన్ రాకపోతే దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి, అక్కడే కూర్చోవద్దు. ఫైన్. అలా అని చెప్పి రాలేదని వెంటనే వదిలేయద్దు దాన్ని. ట్రై టు స్పెండ్ 5-10 minutes. ఫస్ట్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఏం చేస్తున్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ డూయింగ్? ఫస్ట్ సెల్ఫ్ ట్రై చేయాలి. ఓకే, సెల్ఫ్ ట్రై చేసిన తర్వాత గూగుల్ యూజ్ చేసుకోండి. పక్కన వాళ్ళని అడగొచ్చు. ఇక్కడ అడగడం అలవాటు అయిపోయింది అనుకో, జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీ పక్కన నుండి అడుగుతారు. అది చిన్నది అవ్వచ్చు ఒక్కొక్కసారి, మనకు తెలియదు, బట్ చిన్నది. వాడు అనుకుంటాడు ఏంటి 3 years ఎక్స్పీరియన్స్, ఇది తెలియదు అని రావచ్చుగా డౌట్. సో ఫస్ట్ ట్రై ఇన్ గూగుల్, దెన్ చెక్ విత్ యువర్ మేట్, మీ బ్యాచ్ మేట్, మీ టీమ్ మేట్. అప్పుడు గూగుల్లో కూడా దొరకలేదంటే కొంచెం అది స్ట్రాంగ్, ఈజీ, కష్టమైంది అడిగితే. గూగుల్ ఆర్ ఇప్పుడు గూగుల్ ఎవడు అడగట్లేదు, ఎవరిని అడుగుతున్నావు? చాట్ జీపీటీయేనా? ఏ టూల్స్ అంటే దానికి ఒక నేమ్ ఉంది, ఎక్సెల్ షీట్లో చూసారు ఇందాక మీరు. బయట వాళ్ళు తెలియని వాళ్ళు వెళ్ళలేదు, మేము చాట్ జీపీటీ వాడుతున్నాం, అది వాడుతున్నాం, ఏ టూల్స్ వాడుతున్నాం అని చెప్పొచ్చు, బట్ మనం అలా వాడకూడదు. LLMs ఫుల్ ఫామ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే, ఎక్సెల్ షీట్లో ఉంది కదా. మీకు టెర్మినాలజీ కూడా సెట్ చేస్తున్నాను ఇక్కడ నేను. దీన్ని LLMs అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడలింగ్స్. ఇలాంటి వర్డ్స్ వాడితే కంప్లీట్గా అటేపాడు డౌన్ అవుతారు. ఓకే, ఆడికి తెలియదు LLMs అంటే, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఫైన్. సో గూగుల్ పక్కన పెట్టేస్తే LLM, తర్వాత మీ బ్యాచ్ మేట్, మీ మేట్ని అడగండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ 3 అయిన తర్వాత నా టీం దగ్గరికి రండి. ఓకే, వారాహి టీం దగ్గర కూడా అవ్వకపోతే అప్పుడు నా దగ్గర రండి. ఇది హైరార్కీ. ఫైన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ ఒక 6 months బ్యాక్ క్వరీ రాశాడు. క్వరీ రాసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ కొట్టేస్తే రాలేదు, ఎర్రర్ కూడా చూడాల. నేను మీటింగ్లో ఎవరితో మాడుతుంటే డోర్ కొట్టి, సార్ అండి ఏంటి అన్న, సార్ చిన్న డౌట్ అన్నాడు. ఏమన్నా ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ అని డౌట్ ఉంటే వచ్చి, సరే కొరీ ఎగ్జిక్యూటివ్లో చూడండి, ల్యాప్టాప్ అక్కడ పెట్టాడు. ఏం చేసావు కొరీ అన్న? సెలెక్ట్ చేశాను సార్ అంటే, ఎందుకు అవ్వట్లేదు అన్న? చూడన్న, చూశాను సార్ అవ్వట్లేదు, ఎర్రర్ చదవన్న. ఎర్రర్ చదవండి, చదవలేదు, వచ్చేసాడు. ఓకే, సో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి కదా ఇక్కడ ఏంటో. అంతే, ఇక్కడికి వచ్చి స్పేస్ కొట్టి ఎగ్జిక్యూట్ చేసి చూపించి వచ్చిందా అన్న, వచ్చిందని. మళ్ళీ ఎప్పుడు రాకెలాంటి వాటికి అని చెప్పి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపించాను, పంపించలేదు. సో నా దగ్గర అయితే పర్వాలా, ఇది అలవాటు అయిపోయి నీ టీమ్మేట్స్ని, నీ టీమ్ లీడ్ని, నీ అందరం వదిలేసి డెలివరీ హెడ్ కనపడితే పిలిచి ఇది రాట్లో చూడంటే అదే లాస్ట్ రోజు అవుద్ది ఆఫీస్లో నీకు. సో ఇలాంటివి కూడా జాగ్రత్తగా ఉండాలి. వర్కింగ్ వాళ్ళకి కామెడీగా అనిపిస్తుంది, కానీ ఇది నాన్ ఐటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఫైన్. ఇంకా SQL ఇంకేమైనా ఉన్నాయి? అంతేనా ఇప్పటి వరకు? క్వశ్చన్స్ ఇచ్చారు. ఫారెన్కి మేబీ నెక్స్ట్ వేర్ కండిషన్ అవ్వలేదా? అవ్వలేదు సార్, మండే. కన్స్ట్రక్షన్ No, వేర్ sir, కండిషన్ Monday. చాలా ఇంపార్టెంట్. వేర్లో ఎన్ని ఉంటాయి? 20+ ఉంటాయి. గ్రేటర్ దెన్, లెస్ దెన్, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అండ్, ఆర్, నాట్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్, లైక్,
ఇవన్నీ వస్తాయి. సో ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. క్లాస్లో సార్ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీకు టచ్ చేయకపోయినా ఎస్క్యూఎల్ ఉంది కదా, MySQL అదేంటిది W3 SQL అందులోకి వెళ్ళి W3 అన్ని వన్ బై వన్ చేయండి. ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో. W3 SQL. వేర్ కండిషన్కి వెళ్తే వేరే ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే, సింపుల్గా తర్వాత ఇగో అండ్ ఆర్ నాట్ బిట్వీన్ జాయింట్స్ ఇవన్నీ చూసారా. సో గ్రూప్ బై, ఆర్డర్ బై, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అని వస్తాయి. కానీ వేర్ కండిషన్ లోపల వచ్చే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, అర్థమెటిక్ ఆపరేటర్స్, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. గుడ్. ఎస్క్యూఎల్ అయితే అప్ టు ద మార్క్ ఉన్నారు కదా. సో ఈరోజు నేను చెప్పే క్లాస్కి మీకు ప్రాక్టీస్ ఏముండదు, కాకపోతే ఇంకొకసారి రికార్డింగ్ వింటే యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ 100%. సో ఎక్సెల్ షీట్ మీద స్పెండ్ చేయండి 100%. ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ టైపింగ్ను కమ్యూనికేషన్ లేని వాళ్ళు ఆ రెండింటి మీద ఫోకస్ చేయండి. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ 15 minutes ఐ వాంటెడ్ టు టాక్ ఫ్యూ థింగ్స్. ఒకటి ఈటీఎల్ వర్సెస్ ఈఎల్టీ తెలుసా, రెండింటి డిఫరెన్స్. 3-4 చూసిన వాళ్ళకి తెలియకపోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ 4 pages రాసుకోండి. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? కలెక్ట్. ఎక్స్ట్రాక్ట్. ట్రాన్స్ఫార్మ్ అంటే ప్రాసెస్. లోడ్ అంటే స్టోర్. స్టార్టింగ్లో నేను సింపుల్ వర్డ్స్ చెప్పాను. ఓకే, కలెక్ట్, ప్రాసెస్, స్టోర్. కానీ మనం ఈ ఫార్మాట్లో వెళ్ళామా లేదు కదా. కలెక్ట్ తర్వాత ఏమన్నాము? కలెక్ట్, స్టోర్, ప్రాసెస్. ప్రాసెస్ తర్వాత అనలైజ్ అనేది గ్యారంటీ వస్తుంది. కానీ మనం వాడేది ఈటీఎల్ కాదు, వీఆర్ యూజింగ్ ఈఎల్టీ. ఈఎల్టీ అంటే ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్ఫర్. దీన్నే కలెక్ట్, స్టోర్ వచ్చిందా మనం అనుకున్నది. ఆఫ్టర్ ప్రాసెసింగ్ అగైన్ యూ హ్యావ్ టు స్టోర్ సమ్వేర్. ఆ స్టోర్ అని చెప్పక్కర్లా. దెన్ అగైన్ స్టోర్, దెన్ ఎక్స్ట్రాక్ట్, సారీ నాట్ ఎక్స్ట్రాక్ట్, అనలైజ్. ఓకే, అనలైజ్. సో అనలైజ్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ మొత్తాన్ని మనం షెడ్యూల్ చేస్తాం కదా, దాన్ని షెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్. ఈ స్టోర్ ఏమో బకెట్లో చేస్తాం, జీసీఎస్ బకెట్లో. ఈ స్టోర్ ఏమో వేర్ హౌస్లో చేస్తాం, మధ్యలో ప్రాసెస్ చేస్తాం, దెన్ అనలైజ్. ఇప్పుడు మనకున్న బిగ్ క్వరీ ప్రాసెస్, అనలైజ్ కూడా చేసేయగలదు, అంత క్యాపబుల్ ఉంది ఆ టూల్కి. ఓకే, సో మనం చేసేది ఈఎల్టీ. ఈఎల్టీకి ఒక మీకు లింక్ ఇచ్చాను చూసారా. ఎస్, డిడ్ యూ గెట్ దట్ లింక్? ఈటీఎల్ Yes, వర్సెస్ sir. ఈఎల్టీ. జస్ట్ ఒకసారి చూడండి. ఈటీఎల్ ప్రాసెస్, సోర్స్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. మనం డేటా, వీఆర్ గెటింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఫైనల్గా అనలైజ్, అనలిటిక్స్. అనలిటిక్స్ అంటే రిపోర్టింగ్, మిషన్ లెర్నింగ్. అనలైజ్ వేరు, అనలిటిక్స్ వేరు. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్, లోడ్ జరుగుతుంది. బట్ ఈఎల్టీకి వచ్చేసరికి సింగిల్ సిస్టమ్, క్లౌడ్. అక్కడే డేటా లోడ్ చేస్తున్నాం, అక్కడే ప్రాసెస్ చేస్తున్నాం, అక్కడే అనలైజ్ చేస్తున్నాం, డైరెక్ట్గా వెలిగిస్తున్నాము. రెండింటికి డిఫరెన్స్ ఒక టేబుల్ ఉంటుంది చూడండి. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద వీడియోస్. ఓకే, I'll put it in the chat window. Guys, ఆన్లైన్ గైస్, నేను ఏదైనా చాట్ విండోలో ఇంపార్టెంట్ పెడితే దాన్ని మీరు వాట్సాప్ గ్రూప్లోకి కాపీ చేయండి. ఎనీబడి యూ కెన్ డూ దిస్. ఫైన్. ఈటీఎల్, ఈఎల్టీ ఉంటుంది. తర్వాత చూద్దాం. ఫస్ట్ స్టోరేజ్ బల్క్ స్టోరేజ్, సెకండ్ది వేర్ హౌస్ స్టోరేజ్ టేబుల్ ఫార్మాట్లోకి వస్తుంది. And I wanted to give you one thing.
అన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నా, గుర్తుందా? ఆర్కిటెక్చర్కి వెళ్ళే ముందు ఐ వాంటెడ్ టు ఓపెన్ దిస్ వన్ ఆల్సో. ఇది కూడా ఒక్కసారి ఇది లిటిల్ ఎర్లీ మీకు ఇవ్వటం, బట్ ఇంపార్టెంట్. అసలు డేటా అనే ఇండస్ట్రీలో, డేటా అనే వరల్డ్లో మీరు డేటా ఇంజనీర్ అవ్వచ్చు, డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, అనలిటిక్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, డేటాలో క్లౌడ్ అవ్వచ్చు, ఆన్ ప్రైమ్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న టూల్స్ అన్నీ మీకు ఒక ఐడియా ఉండాలి. దీన్ని నేను 5 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. ఓకే, ఫస్ట్ది డేటాబేసెస్, అంటే ఆర్డీబీఎంఎస్ని ఫాలో అవుతుంది డేటాబేసెస్. నాకు లిస్ట్ అనుకుని చూసారా, MySQL లిస్ట్ మీరు రాసుకోవక్కర్లా, ఇక్కడ ఉంది, ఇది తీసుకోండి. ఎంఎస్ఎస్ యాక్సెస్, ఇది DB2 కానీ IBM గుర్తు రావాలి, మైక్రోసాఫ్ట్, ఆరకల్ది, ఇలాగా SQLite, వెర్టికా, పోస్ట్గ్రేస్, ఇవన్నీ డిఫరెంట్ డేటాబేసెస్. ఆల్మోస్ట్ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి డేటాబేసెస్ అన్ని మార్కెట్లో ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ దాట్ ఇన్ 2010 తర్వాత ఎప్పుడైతే ఆ మార్కెట్లోకి హ్యూజ్ రిక్వైర్మెంట్ వచ్చిందో, డేటా రిక్వైర్మెంట్, బిగ్ డేటా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పుడు ఈ డేటా వేర్ హౌస్ టూల్స్ మార్కెట్లోకి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఇన్ఫర్మేటికా, టెరాడేటా, టాలెంట్ విన్నారా? ఎనీబడి? మీరు విన్నారా? ఇంకా ఎవరు? ఎనీబడి? ఇన్ఫర్మేటికా, ఇవన్నీ 2010-11 నుంచి 2015 వరకు మార్కెట్లో మొత్తం డేటా షేర్ నేర్చుకుంటే చాలు 20 డేస్లో జాబ్ వచ్చేసేది. టాలెంట్ నేర్చుకుంటే జాబ్ వచ్చేసేది. నెట్ డేటా, ఇవన్నీ డేటా వేర్ హౌస్ సిస్టమ్స్. ఈ డేటాబేసెస్లో మెయింటైన్ చేయలేక డేటాని రిపోర్టింగ్స్కి సరిపోక ఈ వేర్ హౌస్ సిస్టమ్కి షిఫ్ట్ అయ్యారు. ఎప్పుడైతే బిగ్ డేటా కంప్లీట్గా వచ్చేసి మార్కెట్లోకి, క్లౌడ్స్ వచ్చేసినాయో, దెన్ క్లౌడ్ డేటా వేర్ హౌస్ సిస్టమ్స్ మార్కెట్లోకి వచ్చేసింది. లైక్ బిగ్క్వెరీ, GCP, ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రోగ్రామ్ మొత్తానికి ఇది హైయెస్ట్ ప్రయారిటీ. AWSలో రెడ్షిఫ్ట్, అజూర్లో సినాప్స్, ఇంకా ఓపెన్ మార్కెట్లో స్నోఫ్లేక్, అలా 100+ డేటా వేర్ హౌసెస్ మార్కెట్లో ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే ఎంటర్ అయినాయో ఇవి మొత్తం డౌన్ అయిపోయింది. మనం ఇప్పుడు డేటా మైగ్రేషన్గా చేసేది, డేటా మైగ్రేషన్ ఇప్పుడు MySQL నుంచి మేబీ బిగ్క్వెరీకి చేయొచ్చు, MSSQL నుంచి బిగ్క్వెరీ, ఆరకల్ టు బిగ్క్వెరీ, DB to బిగ్క్వెరీ, ఇలాగా. నౌ ఆన్ టాప్ ఆఫ్ దట్ ద మైగ్రేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ఇన్ఫర్మేటికా టు బిగ్క్వెరీ, టెరాడేటా టు బిగ్క్వెరీ, నెటేజ్ టు బిగ్క్వెరీ, అభినిషా బిగ్క్వెరీ, టాలెంట్ టు బిగ్క్వెరీ, ఇలా ఇది జరుగుతుంది. సో డేటా మైగ్రేషన్ ఫ్రమ్ డేటాబేసెస్, డేటా మైగ్రేషన్ ఫ్రమ్ డేటా వేర్ హౌసెస్ ఆన్ ప్రైమ్, క్లౌడ్ కాదు. సో ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా ఈ 4 మధ్యలోనే జరుగుతుంది. డేటా వేర్ హౌసెస్, బిగ్క్వెరీ, స్నోఫ్లేక్, రెడ్షిఫ్ట్ అండ్ సినాప్స్. ఇందులో నెంబర్ 1 స్నోఫ్లేక్ ఉంది, నెంబర్ 2 బిగ్క్వెరీ ఉంది ప్రస్తుతానికి మార్కెట్లో. నెక్స్ట్ ఫ్యూచర్, ఇప్పుడు ఇది స్టార్టింగ్ లాస్ట్ 5-10 ఇయర్స్ బ్యాక్, ఇది కరెంటు. ఫ్యూచర్ అంతా ఇదే, NoSQL డేటాబేసెస్, నాట్ ఓన్లీ SQL. NoSQL అంటే నాట్ ఓన్లీ SQL. మార్కెట్లో ఇది కూడా 100+ డేటాబేసెస్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఇందులో మీరు వినుంటారు, MongoDB బాగా పాపులర్ కొంచెం. Cassandra విన్నారా? Cassandra, Yes, sir. అలాగే Yes. Neo4j, HBase, బిగ్ టేబుల్, DynamoDB, Cosmos DB, మళ్ళీ GCPలో టేబుల్, బిగ్ టేబుల్ అంటాం, AWSలో DynamoDB, అజూర్లో Cosmos DB. ఇవన్నీ ఓపెన్ సోర్సెస్. HBase అనేది హడూప్లో వస్తుంది. ఓకే, సో ఇవన్నీ నేర్చుకోమని కాదు, తెలియాలి. ఇప్పుడు నుంచి ఈ షీట్ కూడా ఇచ్చేస్తాను, ఈ పెయింట్ ఇది పేజ్. కుదిరినప్పుడల్లా ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తూ ఉండండి. దీంతోపాటు డేటా స్టోర్స్, ఇది బల్క్ స్టోర్. ఫస్ట్ మనం ELTలో ఈ లోడ్ అన్నాం కదా, అది హడూప్కి వచ్చేసరికి HDFS తెలుసు కదా, ఇది అందరికీ ఎక్సెప్ట్ 8-9 మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ తెలియాలి. ఎవరైతే 5-6 రికార్డింగ్స్ అని వాళ్ళకి తెలియాలి. ఇది HDFS. హడూప్లో స్టోరేజ్, హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. అదే GCPకి వచ్చేసరికి GCS, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్. AWSకి వచ్చేసరికి S3 అంటే S3 అంటే సింపుల్ స్టోరేజ్ RDS ఏంటి? సింపుల్ స్టోరేజ్ స్టోరేజ్ సర్వీస్, SSS. ఓకే, అజూర్లో బ్లాబ్, గూగుల్లో GFS. గూగుల్ క్లౌడ్ వేరు, గూగుల్ వేరు. గూగుల్లో GFS, గూగుల్ ఫైల్ సిస్టమ్ ఉంది. అలాగే డేటాబ్రిక్స్లో DBFS.
ఇవన్నీ కూడా డేటా స్టోర్స్. అంటే డేటా లేక్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను హడూప్లో. హైవ్, ఎంపాలా, డెల్టా లేక్, ఓకే, క్లౌడ్ లేక్ అండ్ అజూర్ లేక్, అలా చాలా ఉన్నాయి. అన్ని నేమ్స్ అవసరం, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి జస్ట్ ఒకటి ఇచ్చాను. ఇది డేటా లేక్, ఇవన్నీ డేటా స్టోర్స్. డేటా లేక్, డేటా స్టోరు, NoSQL డేటాబేసెస్, అడ్వాన్స్డ్ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్హౌస్ సిస్టమ్స్, ఓల్డ్ ఆన్ ప్రైమ్ డేటా వేర్హౌస్ సిస్టమ్స్ అండ్ RDBMS డేటాబేసెస్. 5 రకాలుగా డివైడ్ చేసి హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆన్ దిస్. మనం ఇందులో ఫోకస్ చేసేది మెయిన్ BigQuery. దట్స్ ఇట్. హడూప్లో వర్క్ చేసేవాళ్ళు హైవ్, AWSలో వర్క్ చేసేవాళ్ళు రెడ్షిఫ్ట్, అజూర్, సినాప్స్, ఓపెన్ మార్కెట్లో స్నోఫ్లేక్ చాలా మంది. సో మీరు BigQuery నేర్చుకుంటే స్నోఫ్లేక్ మీద వర్క్ చేయాల్సి వస్తే 3 days చాలు మీకు. ఎవ్వరు డిపెండ్ అవ్వక్కల, అంతా సేమే. కొన్ని ఫీచర్స్ లుక్ అండ్ ఫీల్ మారుతాయి అంతే. సింపుల్గా ఒక బైక్ దిగి ఇంకో బైక్ ఎక్కినట్టే. ఇప్పుడు వరకు TVS బైక్ వాడారు, ఇప్పుడు హోండా బైక్ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలా? 1 year బ్యాక్ వెళ్ళి గేర్ ఎలా వేయాలి, ఎక్స్లరేటర్ ఎలా తిప్పాలి నేర్చుకోవాలా? ఇది అంతే సిమిలర్. ఒక క్లౌడ్ నేర్చుకుంటే రెండో క్లౌడ్ 70% వచ్చినట్టే మీకు. అందుకే ఫస్ట్ నుంచి నేను 3 క్లౌడ్ని తిప్పుతూ ఉంటాను చూడండి. ఎక్కడ చూసినా సరే AWS, అజూర్ని స్టోరేజ్ లెవెల్లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఫైన్. సో దిస్ ఇస్ ద వన్. టెర్మినాలజీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు ఓపెన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ చూసాము, చూడలేదు ఇంతవరకు. చూడలేదు కదా? ఓకే, ఈరోజు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ ఈ పిక్చర్ ఇస్తాను మీకు. ఇక్కడ వరకు ఈ లైన్కి యువతల లెఫ్ట్ సైడ్ ఆన్ ప్రైమ్, రైట్ సైడ్ క్లౌడ్. అందులో మనం GCP వాడు. లెఫ్ట్ సైడ్ క్లౌడ్లో ఏమేమి ఉన్నాయి? డేటాబేసెస్ ఉంటాయి, డేటా వేర్ హౌసెస్ ఉంటాయి, ఓకే, ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయి, ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. అలాగే డేటా IoT API నుంచి వచ్చే రియల్ టైం డేటా ఉంటుంది, కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఇలాంటి డేటాని తీసుకోవడానికి ఫస్ట్ మనం ఆన్ ప్రైమ్ క్లౌడ్కి మన టార్గెట్ ఏంటి? BigQueryలోకి మూవ్ చేయాలి. సో దీనికి ఫస్ట్ వీ హ్యావ్ ఏ ల్యాండింగ్ జోన్ అనే ఒక సపరేట్ ఒక స్టోరేజ్ పెట్టుకుంటాం. క్లయింట్ నుంచి డైరెక్ట్గా మనం గూగుల్ క్లౌడ్ తీసుకురాం డేటా ఎప్పుడు కూడా. కొన్ని కంపెనీస్లో వస్తాయి తప్ప 90% విల్ హ్యావ్ ఏ మిడిల్ లేయర్. మిడిల్ లేయర్లో పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేస్తాం డేటా. ఇక్కడ నుంచి దెన్ విల్ మూవ్ టు హియర్. సో ఫస్ట్ ఫర్ దిస్ మూవ్ వీ విల్ యూజ్ SFTP ప్రోటోకాల్. ఫుల్ ఫామ్ ఏంటి? ఎస్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు, FTP. సెక్యూర్ డేటా కదా, SFTP. ఇది మనం చేయము, ఇంటర్నల్గా యూజ్ చేసే ప్రోటోకాల్, బట్ తెలిస్తే బెటర్ అని ఇక్కడ పెట్టాను నేను. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ రావటానికి ఏం చేస్తాం? సెలెక్ట్ కమాండో లేకపోతే కాపీ కమాండో రాస్తాం. వన్స్ డేటా ఇక్కడికి వచ్చిన తర్వాత విల్ యూజ్ అగైన్ GSUtil కమాండ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి లిటిల్ బిట్ యూనిక్స్ కమాండ్స్ రావాలి. LS, CP, మూవ్, కాపీ, ఓకే, మేక్ డైరెక్టరీ. విల్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్, డోంట్ వరీ. సో GCS బకెట్కి వచ్చిన తర్వాత ఏమన్నా ప్రాసెస్ ఉంటే ఒకవేళ డేటా ఈజ్ నాట్ కమింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే, దెన్ వీ విల్ యూజ్ సమ్ డేటా ఫ్లో అని, దీన్నే స్పార్క్ అంటాము. స్పార్క్ యూజ్ చేసి వీ విల్ ప్రాసెస్ ద డేటా హియర్. స్టోర్ చేయడానికి ఏం వాడుతున్నాము? GCS. ఆఫ్టర్ దట్ విత్ దిస్ డేటా విల్ మూవ్ టు BigQuery. ఈ BigQueryలో వీఆర్ స్టోరింగ్ డేటా ఇన్ 3 different layers. ఒకటి రా లేయరు, రిఫైన్ లేయరు, ఆథరైజ్డ్ వ్యూస్ లేయర్. ఈ లేయర్స్ని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా పిలుస్తుంది. సో మేము యూజ్ చేసిన కంపెనీలో ఏం చేసేవాళ్ళం అంటే స్టేజ్ లేయరు, హిస్టరీ లేయరు, వ్యూస్ లేయర్. ఇంకా 5 years బ్యాక్ చేసిన క్లయింట్కి ఏమని పిలిచేవాళ్ళు అంటే సిల్వర్ డేటా, గోల్డ్ డేటా, ప్లాటినం డేటా, ఇలాగా. ఇంకొక కంపెనీకి వెళ్తే ఇంకోలా ఉంటుంది. సో మీరు ఇలాగే ఉండాలి, ఫిక్స్ అవ్వద్దు. 3 రకాలుగా చెప్పాను. మూడిట్లో మీ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ యూ కెన్ యూజ్. ఇంటర్వ్యూలు అడుగుతాడు, మీ పైప్ లైన్ చెప్పమన్నప్పుడు ఇవే చెప్పాలి మనం. ఓకే, ఫస్ట్ డేటా వచ్చేసి ఫస్ట్ ఈ లేయర్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసేటప్పుడు వీ విల్ యూజ్ ఆల్ కైండ్ ఆఫ్ SQL ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ అని, లేకపోతే ట్రంకేట్ చేయడం అని, వేర్ ఫంక్షన్స్, ఇలాంటివన్నీ వాడి, వేర్ స్టేట్మెంట్ వాడి డేటాని ఇక్కడ మూవ్ చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి అగైన్ విల్ క్రియేట్ ద వ్యూస్. SQL నెక్స్ట్ వీక్ నేర్చుకుంటారు ఇవి.
మీకు ఎస్క్యూఎల్ మొత్తం ఇక్కడ యూజ్ అవుతుంది గైస్. మీరు ఎస్క్యూఎల్ స్ట్రాంగ్ ఉంటే బిగ్క్వెరీ చాలా సింపుల్. ఎస్క్యూఎల్ నేర్చుకోకపోతే మాత్రం బిగ్క్వెరీలో స్ట్రగుల్ అవుతారు. ఓకే, పైథాన్ బాగా నేర్చుకుంటే ఇక్కడ ఈజీ, అండ్ ఇక్కడ కూడా ఎయిర్ ఫ్లో. పైథాన్ బాగా రాకపోతే 3 కష్టంగా ఉంటాయి. పైథాన్ వస్తే చాలా ఈజీ. ఎస్క్యూఎల్ పైథాన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో 3 లేయర్లు అయిన తర్వాత అప్పుడు ఈ డేటాను మనం రిపోర్టింగ్ టీమ్కి, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్కి, డాష్ బోర్డ్ వాళ్ళకి, మెసేజింగ్ వాళ్ళకి, థర్డ్ పార్టీ వాళ్ళకి వీళ్ళందరికీ డేటా ఇస్తాం. ఇక్కడ నుంచి డేటా ఇక్కడ వరకు స్మూత్గా వెళ్ళిపోవడం కోసం మనం ఎయిర్ ఫ్లో షెడ్యూలర్ వాడతాం. ఒక టూల్ ఇది. షెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్. ఏ టైంకి డేటా ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవ్వాలి, ఎక్కడ ప్రాసెస్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ డివైడ్ అవ్వాలి, ఎక్కడ ఫిల్టర్ అవ్వాలి, ఇదంతా ఆటోమేట్ చేసి డేటా వెలికిస్తాము. దానికి యూజ్ చేసేదాన్ని షెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్ అంట. ఓకే, సో ఓవరాల్గా వీఆర్ కలెక్టింగ్ డేటా, దెన్ స్టోరింగ్ డేటా, దెన్ ప్రాసెసింగ్ డేటా, అనలైజింగ్ డేటా అండ్ షెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్ పైప్ లైన్. మీరు ఫ్లోలో పడిపోయి డేటాని షెడ్యూల్ చేస్తాను అని చెప్పదు. పైప్ లైన్ షెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్, ఇదంతా ఒక పైప్ లైన్. ఈ 4 దాన్ని షెడ్యూల్ అండ్ మానిటరింగ్ చేసేది ఎయిర్ ఫ్లో టూల్. ఓకే, ఫస్ట్ ఐటరేషన్ ఇదే. లాస్ట్ 10 minutes డిస్కస్ చేసింది. ఐ విల్ డిస్కస్ అగైన్ 2 to 3 times ఇన్ ఫ్యూచర్ నేను ఎంటర్ అయినప్పుడు. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న డిస్కషన్తో ఈ పిక్చర్ తీసుకుని దీన్నే 10 సార్లు చూడొద్దు. మీరు డ్రా చేయండి. ఈ బుక్లో 4-5 సార్లు డ్రా చేసి ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ ఉంది ఏంటి అనేది మీరు చూడండి. అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, గుడ్. సార్ కాఫ్కా సారీ, అని రాస్తున్నారు సార్. యా, కాఫ్కా దగ్గరికి వెళ్ళలేదు. అది రియల్ టైం డేటాకి. మనకి బ్యాచ్ ఒక చోట నుంచి డేటా వచ్చేదాన్ని చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా బ్యాచ్ డేటా అంటాం. డేటా ఆల్రెడీ ఒకసారి స్టోర్ అయ్యి ఉంది, దాన్ని తెచ్చుకుంటున్నాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏపీఐ ఐఓటీ అనేది కంటిన్యూస్గా డేటా వస్తూ ఉంటుంది, జనరేట్ అయ్యి. ఒక సెన్సార్ ఉంది. ఓకే, ఆ సెన్సార్ ఈజ్ కలెక్టింగ్ డేటా అండ్ సెండింగ్ కంటిన్యూస్లీ. అప్పుడు ఆ డేటాకి ఇది వాడడం మనం కాఫ్కా వాడతాం. కాఫ్కా అనే టూల్ ఆన్ ప్రైమ్లో, మనం పబ్సబ్ వాడతాం. ఫైన్. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఇది రియల్ టైమ్ది లాస్ట్లో చూడొచ్చు. 70% ఈ Okay, sir. డేటానే యూజ్ చేస్తున్నారు, బ్యాచ్ డేటాని. రియల్ టైం డేటా ఈ ఒక 2 to 3 years నుంచి బాగా ఇంప్రూవ్ అయింది, ఐఓటీ సెన్సార్స్ వల్ల, ఏపీఐ వల్ల. ఇప్పుడు కార్స్ అన్నీ కూడా మీకు ఏమొస్తున్నాయి, అడాస్ ఫ్యూచర్స్ వచ్చేస్తున్నాయి కదా, ఆటోమేటిక్ ఎవ్రీథింగ్. సో దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి ఒక కార్లో. ఆటోమేటిక్గా అది డేటా కలెక్ట్ చేసి సెండ్ చేసి ప్రాసెస్ అయిపోయి మళ్ళీ రిప్లై వచ్చేసి యాక్షన్ మారిపోవాలి. ఇప్పుడు వచ్చి అడాస్ level 3 కార్లోకి వెళ్తే మీకు ఏదైనా ఆపోజిట్లో కార్ అడ్డు వస్తే ఆటోమేటిక్గా బ్రేక్ తీసుకుని లెఫ్ట్ వెళ్ళిపోతుంది కార్, తెలుసా మీకు? యూ నీ నాట్ డూ ఎనీథింగ్. పార్కింగ్ అని బటన్ క్లిక్ చేస్తే వెనకాల పార్కింగ్ డిస్టెన్స్ చూసుకుని అదే టర్న్ అయ్యి అదే పార్క్ చేసుకుంటుంది. ఇండియాలో వచ్చేసింది, హైదరాబాద్లో కూడా ఉన్నాయి పార్క్. లాస్ట్ 1 yearలో టూ మచ్ చేంజ్ జరిగింది. అలాంటి డేటా కలెక్ట్ చేయాలి మీరు, మనం ప్రాసెస్ చేయాలి. అలాగా ఇప్పుడు ఫోర్డ్ ఉంది, ఆర్ మేబీ ఈ కార్ ఏంటి ఎక్స్, మహేంద్ర వాడు కొత్త కార్లు దింపుతున్నాడు ఇప్పుడు, ఎలక్ట్రిక్ కారు. టెస్లాన్ కారు, టెస్లాను కంప్లీట్ ఇదే. మరి డేటా అనలైజ్ చేయకపోతే ఎన్నిసార్లు కారు ఈ టెక్నాలజీ ప్రకారం వెళ్ళినప్పుడు సక్సెస్ అయింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది తెలియాలి కదా. 100 times ఒకసారి ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయినా డేంజరే. ఇలాంటి వాటికి 100% యాక్యురసీ ఉండాలి. సో డేటా కంటిన్యూస్ కలెక్ట్ అవ్వాలి, స్టోర్ అవ్వాలి, ప్రాసెస్ అవ్వాలి, అనలైజ్ అవ్వాలి. సో డేటా ఇంజనీర్స్ ఎక్కడికి వెళ్ళినా డేటా ఇంజనీర్స్ కావాల్సిందే అప్పుడు ఫ్యూచర్లో. ఓకే, సో ఐ విల్ గివ్ documents to you. మీకు ఫోల్డర్ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ డాక్యుమెంట్స్ మొత్తం మీకు ఇక్కడికి వచ్చేస్తాయి. అలాగే ఎస్క్యూఎల్ ఉంది, ఎస్క్యూఎల్లో క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, గుడ్. నౌ ఐ వాంటెడ్ టు మూవ్ రిమైనింగ్ ఫైల్స్. ఫస్ట్ నేను ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్ పెడతాను. దానికన్నా ముందు వాట్ ఎగ్జాక్ట్లీ డిస్కషన్ ఆర్కిటెక్చర్ కదా, ఆర్కిటెక్చర్ సింపుల్, డేటాబేస్ వర్సెస్ డేటా వేర్ హౌస్ వర్సెస్ డేటా లేక్స్, ఇంకా
ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్ ఒకటి మీకు ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చింది, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ ద అప్డేటెడ్ వన్. ఇది ఎనీథింగ్ ఎల్స్ కావాలా మీకు? జీసీపీ టూల్స్ లిస్ట్ ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇంత స్టఫ్ అవసరం లేదు. డౌట్ ఫైన్. ఇది ఇచ్చాను సార్, జస్ట్ గో త్రూ దిస్. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒక 15 టూల్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ బిలాంగ్స్ టు జీసీబీ కాంపోనెంట్స్. ఓకే, నార్మల్గా ఫస్ట్ లిస్ట్ అవుట్ చేశాను, తర్వాత ప్రయారిటైజ్ చేశాను. ఫస్ట్ 0 ఎస్డికే, క్లౌడ్ ఎస్డికే, గూగుల్ క్లౌడ్ ఎస్డికే. ఇది ఒక సాఫ్ట్వేర్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇన్ అవర్ లిస్ట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటారు దీన్ని. మీరు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇట్ విల్ టేక్ 10 minutes టైం. ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్కి వెళ్ళి రో నెంబర్ 13కి వెళ్తే యూ కెన్ సీ ఈ లింక్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ మీకు ఫైనల్గా ఇక్కడికి వెళ్ళి ఎస్టీకే అని కొడితే ఇది వస్తుంది. జస్ట్ ఇన్స్టాల్ చేసేయండి, అయిపోతుంది. ఇట్ విల్ టేక్ 10 minutes. సో దీంతో మన గూగుల్ క్లౌడ్ కనెక్ట్ అవ్వాలి. దీన్ని ఏమంటాం? కమాండ్ ప్రాంప్ట్ జనరల్గా మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి సిఎండి అని కొట్టినా కమాండ్ ప్రాంప్టే. మరి దీనికి తేడా ఉంది. ఓకే, క్లౌడ్ షెల్ వేరు. మళ్ళీ ఎస్డికే ఏమంటాం? ఎస్డికే గూగుల్ క్లౌడ్ ఎస్డికే, అజూర్ ఎస్డికే ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ ఎస్డికే ఉంటుంది, డేటాబ్రిక్ ఎస్డికే, అన్నిటికీ ఎస్డికేస్ ఉంటాయి. సో ఎస్డికేలో కంపల్సరీ వర్క్ చేయాలి. గూగుల్ క్లౌడ్ ఎస్డికే ఇది. మీరు నార్మల్గా సిఎండి అని కొడితే కమాండ్ ప్రాంప్ట్. సో అండ్ అట్ ది సేమ్ టైం యూ కెన్ ఓపెన్ క్లౌడ్ కన్సోల్. దీని ఏమంటాం? దిస్ ఇస్ కాల్డ్ గూగుల్ క్లౌడ్ కన్సోల్. సో ఇక్కడ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కదా. మీరు అన్ని ఏది కావాలంటే అది క్లిక్ చేయొచ్చు. బకెట్ కావాలంటే క్లౌడ్ స్టోరేజ్కి వెళ్ళొచ్చు. యూ కెన్ క్లిక్ క్రియేట్ బకెట్. మీకు అన్ని పాయింట్స్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేసేయే. బట్ ఇప్పుడు మీరు దీని మీద ఫోకస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. క్రియేట్ బకెట్ క్రియేట్ చేయాలంటే ఒక స్టోరేజ్. ఐ కెన్ యూజ్ సమ్ నేమ్ హియర్. బకెట్ క్రియేట్ అవుతుంది. కానీ రియల్ టైంలో బకెట్ని ఇలా క్రియేట్ చేయలేము. అసలు ఈ విండో ఉండదు. మీకు ఉన్నా క్రియేట్ చేసే ఆప్షన్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఎస్డికేకి వెళ్ళి ఇక్కడ బకెట్ క్రియేట్ చేయాలి. జీ క్లౌడ్, గూగుల్ క్లౌడ్, స్టోరేజ్, బకెట్, క్రియేట్, బకెట్ నేమ్. డెవలపర్ చేయాల్సింది ఇది పద్ధతి. కానీ ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకుంటాము బకెట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుని ఇక్కడ ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత విల్ గో హియర్. ఇది ట్రైనింగ్ అంటే. ఓన్లీ ఎస్టీకి చెప్పేస్తే ఏముండదు, అయిపోయినట్టు. వర్క్ చేయలేరు రియల్ టైంలో. సో ఇక్కడ దీనికోసం మనం కొన్ని యూనిక్స్ కమాండ్స్ నేర్చుకోవాలి. ఒక 15-20 ఉంటాయి, అంతే. ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ ఇన్స్టాలేషన్స్ ఆర్ ఇన్స్టాలేషన్స్ ఏమి ఒక్క ఎస్టీకే ఇన్స్టాలేషన్, అంతకుమించి ఏం అవసరం. దిస్ ఇస్ నాట్ ఇన్స్టాలేషన్. ఇది మీ ఇంటర్నెట్ ఉంటే చాలు. ఇది ఓకే, యా, లైక్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అవన్నీ వేరే అండి. ఆ ఎస్టీకేలు వేరే ఉంటాయి. లైక్ అంటున్నాను అందుకని జస్ట్. సో కరెక్ట్. ఎస్డికే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఎక్సెల్ షీట్లు ఇచ్చాను, రో నెంబర్ 13లో ఉంది. డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి. ఓకే, రో నెంబర్ 13. సరే, ఇప్పుడు ఇది ఈ ఎక్సెల్ షీట్ ఉంది కదండి, చేయాలి. ఈ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడు మనం ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ చేయవచ్చా, లేకపోతే పర్టికులర్ ఇంకా టైం అట్లా ఏమన్నా? దేనికండి? ఏది? మీరు ఎక్సెల్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా, అన్ని యూఆర్ఎల్స్ ఇంపార్టెంట్ థింగ్స్ స్టార్ట్ చేయండి. యూఆర్ఎల్స్ లో మీరు ఇంపార్టెంట్ థింగ్స్ లో మీకు ఆల్రెడీ కొన్ని టచ్ చేసినా ఉన్నాయి. ఇందాక ఈటీఎల్ ఈఎల్టీ అని చెప్పానా? అవును, ఈటీఎల్ అదిగోండి. ఈ లింక్స్ ఓకే. ఓఎల్టీపీ ఓఎల్ చెప్పి చూసారు కదా మీరు ఆల్రెడీ. ఇదిగో లింక్, ఇదిగోండి. మొత్తం మీకు ఏది కావాలో ఎక్సెల్ షీట్ లో లింక్ ఉంటుంది. అన్ని కవర్ చేసాము ఇక్కడ.
జావా ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడ నాకు జావా లింక్ కూడా ఇచ్చాను. కంప్యూటర్ క్లౌడ్ కంపారిజన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. కంపేర్ క్లౌడెడ్ ఫస్ట్ మీకు డెమో రోజున సెకండ్ క్లాస్లో ఇచ్చాను. కంపేర్ క్లౌడ్ 3 క్లౌడ్స్ని కంపేర్ చేయడం కోసం ఐ హావ్ గివెన్ దిస్ లింక్. స్టార్ట్ చేయండి. నథింగ్ మీకు అర్థమైతే అర్థం చేసుకుని, లేదంటే వదిలేసేయండి. ఈ 3 కంపారిజన్. ఓకే. ఓకే ఫైన్. సో ఈ రోజు ఇక్కడతో స్టాప్ చేద్దాము. టుమారో విల్ ఇంక్రీజ్ ఫ్యూ మోర్ థింగ్స్. టుమారో OLTP OLAP అంటే ఏంటి, దాంతోపాటు డేటా ఎన్ని రకాల డేటా ఉంటుంది, బ్యాచ్ డేటా, రియల్ టైమ్ డేటా, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, అంటే డేటా ఫార్మాట్స్ ఏంటి, ఇవన్నీ 12 వీడియోస్లో కవర్ అయినాయి. స్టిల్ వి విల్ డిస్కస్ అగైన్ ఆన్ టాప్ ఆఫ్. ఓకే. సో ఈరోజు ఏం డిస్కస్ చేసాం మనం? 6th December topics for 16th batch. SQL recap. Tell me. ఇది మీకు SQL ఫస్ట్ commands. థింగ్ Status kind of, then SQL రివ్యూ. SQL. సెకండ్ అందులోకి వచ్చేస్తాయి SQL రివ్యూ అంతా. SQL రివ్యూ నెక్స్ట్ మీరు +20 క్వరీస్ చేయాలి. అసైన్మెంట్ ఇది రివ్యూ ప్లస్. మీ వాయిస్ రావట్లేదండి ఆన్లైన్లో, ఎవరు స్లోగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ETL వర్సెస్ ELT. Yes, can you go on mute? ETL వర్సెస్ ELT. మీకు 12 రికార్డింగ్స్లో నేమ్ కూడా ఉంటుంది కదా, ETL ELT అని, అది చూడండి. నెక్స్ట్ డేటా పైప్లైన్ ఫ్లో. దీని మీద ఒక 3 to 4 టైమ్స్ డ్రా చేయండి. 4 SDK ఇన్స్టాలేషన్. సింపుల్ థింగ్, క్లిక్ చేసి కూర్చుంటే అదే అయిపోతుంది 10 నిమిషాలు. బట్ ఒక యాక్టివిటీ కానీ తీసుకుని క్లోజ్ చేయండి. నెక్స్ట్ 5th ఆన్ ప్రైమ్ అంతా ఇందులో వచ్చేస్తుంది, డేటా పైప్లైన్ ఫ్లోలో వచ్చేస్తుంది. ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్లో 15 minutes పర్ డే. ఫైన్. సో ఈరోజు చేయాల్సినవి దీంతో పాటు ఒక 20 SQL క్వశ్చన్స్ చేయాలి మినిమం. దాంతోపాటు ఇవంతా ఒకసారి చూసుకో, మధ్యలో డిస్కస్ చేసే పాయింట్స్ అన్ని. దీంతో పాటు ఎంతమంది చదువుతున్నారు బుక్స్? ద సీక్రెట్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, లేదా వదిలేసారా? స్టార్ట్ చేశారా? అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే గుడ్డే. బుక్స్ మీద ఒక 30 minutes. సో నాకు ఈవినింగ్కి మీరు బిఫోర్ స్లీప్ ఐ నీడ్ అప్డేట్ ఆన్ దిస్ 6 points. ఎంతమంది చేస్తారు, ఎంతమందికి రియల్ కమిట్మెంట్ ఉందో, ఎంతమంది చేయగలరో చూస్తారు. సో ఆన్లైన్ పీపుల్ ఈ పిక్చర్ని వాట్సాప్ గ్రూప్లో పంపించండి. ఫైన్. సో అన్నిట్లుగా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకొకటి రాయలేదు నేను, టైపింగ్ గుడ్ ఉన్నారు కాబట్టి ఓకే, ఓన్లీ ఫర్ లెర్నర్స్కి అది తీసుకోండి. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, వీటిలన్నిట్లుగా ఇంపార్టెంట్. ఈరోజు చేయొద్దు, వీకెండ్ చేయొద్దు, కానీ అది సెల్ఫ్ ఇంట్రడక్షన్. టుమారో మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది మళ్ళీ, అది కూడా పెట్టేస్తాను ఇక్కడ. 07/12 మాక్ 16th బ్యాచ్. ఏమేమి పెట్టుకుందాం? ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, పాయింట్ నెంబర్ 1. సెకండ్ బిగ్ డేటా రికార్డింగ్స్. అంటే క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు రాకపోతే నేను చూడలేదని చెప్పేసేయండి, ట్రై చేయండి చెప్పండి. SQL టిల్లో ఓకే, కన్స్ట్రైంట్స్ కానీ, DDL కానీ, DQL కానీ, మీరు పెన్ను అండ్ బుక్ తీసుకెళ్ళండి, పేపర్. యూ హ్యావ్ టు రైట్. కెన్ యూ క్రియేట్ ఏ టేబుల్ ఫర్ ఆర్డర్స్ అని అడిగితే రాయగలగాలి.
ఏయో కాలమ్స్ మీరు ఊహించుకుని ఒక 5-6 కాలమ్స్ పెట్టేసి డేటా కాలం రాయాలి. కానీ ఇన్సర్ట్ ఇంటూ ఎ రికార్డ్. ప్రైమరీ కీతో ఒక టేబుల్ క్రియేట్ చేయి. ఈ కైండ్ ఉంటాయి. సో ఈ 3 రేపు మాక్ ఇంటర్వ్యూ. ఎవరైతే మాక్ ఇంటర్వ్యూని తప్పించుకుందాం అనుకుంటున్నారో మీరు మీ ఫెయిల్యూర్‌ని మీరే వెతుక్కున్నట్టు. మాక్ ఇంటర్వ్యూని తప్పించుకుంటే 100% మీరు సక్సెస్ మీదే పోతుంది. చూసుకోండి. ఈ రోజు క్లాస్‌కి రాకపోయినా పర్లా. నిన్న రాకపోయినా పర్లా. ఇంట్లో ఉండి మేనేజ్ చేయొచ్చు. బట్ రేపు రండి. సతీష్ గారు రేపు కూడా 9:30 to 11 మేబీ సాటర్డే కాబట్టి కొంచెం లేట్‌గా స్టార్ట్ చేసినా 11కి ఆపేస్తా 1 అవర్ తీసుకొని. 11 to 1 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకో. సతీష్ గారు ఐఎమ్ సారీ Yeah, అండి. చెప్పండి. యాక్చువల్‌గా రేపు అండి. మా మదర్‌కి రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందండి యశోద హాస్పిటల్‌ది. ఫైన్ అండి. కుదరకపోతే నో ప్రాబ్లమ్. వదిలేసేయండి. రేపు ఒక్కసారి మాత్రం నాకు నేను కుదరదు. ఓవరాల్‌గా అందరికీ చెప్తున్నాను. బేస్డ్ ఆన్ నో ఐ హావ్ టు బికాజ్ ఐ నో యాహ్! పర్లేదు. దట్ సో ఈస్ రేపొద్దున రియల్లీ యూ ఆర్ నాట్ ఇన్ ద హైదరాబాద్, ఔట్ ఆఫ్ స్టేషన్ ఉండి మీకు ఏదైనా రియల్ ఇష్యూ ఉంటే మండే వచ్చిన తర్వాత చెప్పండి. మండే క్లాస్ తర్వాత మాక్ ఇంటర్వ్యూ పెట్టిస్తాను. దెన్ ఫైన్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే. కానీ ఇక్కడ సిట్యుయేషన్ ఏం జరుగుతుందంటే మాక్ ఇంటర్వ్యూ గాని తప్పించుకు తిరుగుతున్నారు. లేదండి. యాక్చువల్లీ నా మిమ్మల్ని విషయం కాదు, మిగతా అందరికీ చెప్తాను. నేను ఏదైనా ఒక పాయింట్ చెప్పానంటే అందరిని దృష్టిలో పెట్టుకుని మీకు అప్లికబుల్ అవ్వకపోతే మీరు ఇగ్నోర్ చేయండి కొంతమంది. ఓకే. నేను మండే సో ఇది కలుస్తానండి. యాహ్! ఫైన్ గైస్. సో కొత్త వీడియోస్ అన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాము. అందరూ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయ్యారా? అయ్యారు కదా! నిన్న షార్ట్స్‌లో ఫ్రెషర్‌గా జాబ్ వచ్చింది కూడా పెట్టాము. చూసారా ఎవరైనా ఇది? చూడనోళ్ళు చూడండి నేను ఒకసారి. చూసానండి. ఓకే. మన యూట్యూబ్ ఛానల్ ఇది పంపిస్తాను మళ్ళీ ఒకసారి. సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు యూజ్ అవుద్ది డెఫినెట్‌గా. కొత్త రికార్డింగ్స్ అన్ని పెట్టినప్పుడల్లా మీకు వస్తా ఉంటాయి. ఇంకా ఫ్యూచర్‌లోనే నా ప్లాన్ ఏంటంటే 5 మినిట్స్, 10 మినిట్స్ వీడియోస్ పెడదాం చిన్న. ఈటీఎల్, ఈఎల్టీ ఉంది. మన క్లాస్‌లో ఎన్నో ఇప్పుడు అయిపోయింది. ఎక్కడో ఉంటది వీడియో. ఈటీఎల్, ఈఎల్టీ మీద ఒక 5-10 మినిట్స్ సింపుల్‌గా నేను క్లాస్‌లో చెప్పింది ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఎప్పుడు కావాల్సొచ్చింది క్విక్‌గా కావాలనుకుంటే మొబైల్ ఓపెన్ చేసి వినేయొచ్చు. ఓకే. డేటా వేర్‌హౌస్ అంటే ఏంటి? అలాంటిది. కొన్ని ఒక 10-15 ఉన్నాయి నా దగ్గర లిస్ట్. ఆ లిస్ట్‌లో ఉన్నాయన్ని ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తాను ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. ఎవరన్నా ఫ్రీగా ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది షేర్ చేసి నేర్చుకోమండి. మీ ఫ్రెండ్స్, మీ చుట్టాల్లో బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో ఉంటారు. ఖాళీగా ఉంటారు వాళ్ళు. సో ఇచ్చి నేర్చుకోమనండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 17 వీడియోస్ ఉన్నాయి కదా! హ్యాపీగా నేర్చుకోవచ్చు. దీని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావాలి. మీ దగ్గర ఉన్నాయి కదా! అవే షేర్ చేయండి. ఎస్‌క్యూఎల్ అది నేర్చుకున్న తర్వాత ఇది ప్రాక్టీస్ చెయ్యి. ఈ క్వెరీస్ చెయ్యి. వాళ్ళకి హెల్ప్ అవుద్ది డెఫినిట్‌గా. వాళ్ళు బీటెక్ లేకపోతే డిగ్రీ అయ్యి బయటకు వచ్చే టైంకి దే విల్ బి ఇన్ ద బెటర్ పొజిషన్. ఓకే. చూసుకోండి ఇది. ఫైన్ గైస్. నాకు ఈ 6 కంప్లీట్‌గా ఏ బుక్ చదివారు? 30 మినిట్స్ చదివారా లేదా? మీరు మొత్తం అంతా రిపీట్ చేయక్కర్లా. ఇప్పుడు అనిల్ ఫాలో అప్ చేస్తున్నాడు కదా! నేను ఫాలో అప్ చేస్తున్నా. రవి చేస్తున్నాడు. సో ఈవినింగ్ 4:00కి ఒకసారి మిగతా వాళ్ళకి ఎంకరేజ్ అవ్వడానికి ఐ హావ్ కంప్లీటెడ్ 1, 2, 3, 4 టాస్క్స్. ఐ యామ్ వర్కింగ్ ఆన్ 5, 6 చాలు. ఇదంతా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నంబర్స్ ఇచ్చేసాను. ఓకే. సో 6 కంప్లీటెడ్. ఐ హావ్ రెడ్ 20 పేజెస్ ఆర్ 10 పేజెస్. అప్డేట్ ఇచ్చినట్టు అవుద్ది. మిగతా వాళ్ళకి అట్‌లీస్ట్ ఓహో! నేనేం చేయలేకపోతున్నాను. నా టీమ్‌మేట్స్ చాలా చేస్తున్నారని ఫీలింగ్ రావాలి వాళ్ళకి. ఓకే. సో లెట్స్ క్లోజ్ ఫర్ టుడే. ఎనీ క్వెషన్ ఆన్‌లైన్ గైస్? ఫ్రమ్ మై ఎవరికైనా వాట్సాప్ గ్రూప్‌లో రాకపోయినా అండ్ ఇఫ్ ఎనీబడీ స్టిల్ గూగుల్ డ్రైవ్‌కి యాక్సెస్ రాకపోయినా రవిని కన్సల్ట్ చేయండి. థాంక్ యూ గైస్. టుమారో మార్నింగ్ విల్ కంటిన్యూ. మండే నుంచి మళ్ళీ ఎస్‌క్యూఎల్ రీస్టార్ట్ అవుద్ది. ఈలోపు రిఫ్రెష్ అవ్వండి. థాంక్ యూ.